గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. 10th క్లాస్ ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ లో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్క్యూటా. కస్క్యూటాలో పారాసైటిక్ న్యూట్రిషన్ అనేటటువంటి టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా పబ్లిక్ ఎగ్జామ్ లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి 10th క్లాస్ లో ఏ విధంగా అడుగుతాడు అనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. So Cuscuta is a leafless twinning parasitic plant. So this is belongs to Convolvulaceae or morning glory family. సో మనం చూసేటటువంటి కస్క్యూటా అనేటటువంటిది లీఫ్లెస్ ట్విన్నింగ్ పారాసైట్. అంటే దీంట్లో ఆకులు ఉండవు, చుట్టుకొని పెరిగేటటువంటి ఒక పారాసైటిక్ ప్లాంట్ గా చెప్పొచ్చు. ఇది కన్వాల్వులేసి లేదా మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్ ఇది. సో కస్క్యూటా ఈజ్ ఏ లీఫ్లెస్ twinning parasitic plant belongs to the Convolvulaceae or morning glory family. It belongs to Convolvulaceae or morning glory family. There are nearly 170 type of varieties present in Cuscuta. సో ఈ కస్క్యూటాలో మనకి దాదాపు 170 స్పీసీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. దీస్ ఆర్ వైడ్లీ స్ప్రెడ్ ఇన్ టెంపరేట్ అండ్ ట్రోపికల్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. మనకి ప్రపంచవ్యాప్తంగా ఇవి కస్క్యూటా తీసుకున్నట్లయితే మనకి టెంపరేట్ రీజియన్, ట్రోపికల్ రీజియన్స్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. దాదాపు నియర్లీ there are 170 type of Cuscuta plants are present in these Cuscuta species. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఏ డాడర్ ప్లాంట్. దీన్ని మనం జనరల్ గా డాడర్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. సో ఇన్ కస్క్యూటా లీవ్స్ ఆర్ డీజనరేటెడ్ ఇంటూ మైన్యూట్ స్కేల్స్. సో వీటిలో మనకి లీవ్స్ అనేవి ఉండవని చెప్పాం. లీవ్స్ ఆర్ డీజనరేటెడ్ ఇంటూ మైన్యూట్ స్కేల్స్. చిన్న చిన్న పొలుసులుగా అంటే చిన్న చిన్న స్కేల్స్ గా అవి డీజనరేట్ అవి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కంప్లీట్లీ దిస్ ఇస్ కస్క్యూటా ప్లాంట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ హోస్ట్ ప్లాంట్స్ ఫర్ గెట్టింగ్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. దీనికి కావాల్సినటువంటి కంప్లీట్ గా వాటర్ కానివ్వండి, ఇక్కడ న్యూట్రియంట్స్ కానివ్వండి, కంప్లీట్ గా హోస్ట్ ప్లాంట్ నుంచి అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఏ కస్క్యూటా ఈజ్ కంప్లీట్ పారాసైట్ దట్ డిపెండ్ ఆన్ హోస్ట్ ఫర్ వాటర్ అండ్ న్యూట్రియంట్స్. వారికి కావాల్సినటువంటి వాటర్ కోసం కానివ్వండి, న్యూట్రియంట్స్ కోసం కానివ్వండి, కంప్లీట్ గా ఇది హోస్ట్ ప్లాంట్ మీదే డిపెండ్ అయి ఉంటది. నెక్స్ట్ these Cuscuta plants, they have a root-like structures that penetrate into the host tissue of the plant that collect the water and nutrients from the host tissue. సో ఇదేం చేసిందంటే ఈ Cuscuta plant మనకి దిస్ ఇస్ ఏ ట్విన్నింగ్ పారాసైటిక్ ప్లాంట్. సో ఈ విధంగా మనకి ఇట్లా మెలి తిరిగి పెరుగుతూ ఉండేటటువంటి ఒక మొక్క అని చెప్పాం, పారాసైటిక్ ప్లాంట్ అని చెప్పాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ హోస్ట్ ప్లాంట్. సో దిస్ ఇస్ ఏ హోస్ట్ ప్లాంట్. ఈ హోస్ట్ ప్లాంట్ కి ఇది చుట్టుకొని స్పైరల్ గా పైకి పెరుగుతూ ఉంటుంది. దీస్ Cuscuta ప్రొడ్యూసెస్ ఏ రూట్ లైక్ స్ట్రక్చర్స్. ఈ Cuscuta ప్లాంట్ నుంచి మనకి వేళ్లు లాగా ఉన్నటువంటి రూట్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి డెవలప్ అయితే అని చెప్పాం. సో దీస్ ఆర్ కాల్డ్ హాస్టోరియా. సో దిస్ ఇస్ ఏ హాస్టోరియా. So Haustoria is a root-like structures that penetrate into the host tissue and collect the water and nutrients. Water get the from the xylem and nutrients collect from the phloem of the host plant. అయితే చెప్పాం మనం ఈ Cuscuta ఏదైతే ఉందో Cuscuta ప్లాంట్ హోస్ట్ ప్లాంట్ నుంచి వాటర్ ని, న్యూట్రియంట్స్ ని ఇది అబ్జర్వ్ చేసేటప్పుడు హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి xylem నుంచి వాటర్ ని అబ్జర్వ్ చేస్తుంది అండ్ ఫ్లోయం నుంచి న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది.
ఇన్ సమ్ టైమ్స్ దీస్ కస్క్యూటా ప్లాంట్ కిల్ ద హోస్ట్ ప్లాంట్. ఒక్కొక్కసారి ఇది హోస్ట్ ప్లాంట్ ని చంపడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే గట్టిగా దాన్ని మొత్తం స్పైరల్ గా కాయిల్ గా చుట్టుకొని పోయి ఒక్కోసారి హోస్ట్ ప్లాంట్ ని చంపడానికి కూడా ఎక్కువగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. What are the root-like structures present in Cuscuta that getting the water and nutrients from the host plant? Host plant నుంచి వాటర్ ని న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేయడానికి Cuscuta plant లో డెవలప్ అయినటువంటి రూట్ లైక్ స్ట్రక్చర్స్ ని ఏమని పిలుస్తారు అని అడుగుతారు. సో దట్ ఈస్ ఏ హాస్టోరియా. సో దిస్ హాస్టోరియా ఈస్ ఏ రూట్-లైక్ స్ట్రక్చర్స్ దట్ పెనిట్రేట్ ఇంటూ ద హోస్ట్ టిష్యూ అండ్ గెట్టింగ్ ద వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్. హోస్ట్ ప్లాంట్ నుంచి వాటర్ ని తర్వాత న్యూట్రియంట్స్ ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి జైలం నుంచి వాటర్ ని తర్వాత ఫ్లోయం నుంచి న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇది దీంట్లో సీడ్ జెర్మినేషన్ జరిగేటప్పుడు మనకి డ్యూరింగ్ ద జెర్మినేషన్ ఆఫ్ ద సీడ్ ఇట్ ప్రొడ్యూసెస్ యాంకరింగ్ రూట్. దీనికి ఫస్ట్ నుంచి ఇక్కడ మనకి ఒక యాంకరింగ్ రూట్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద యాంకరింగ్ రూట్. దెన్ ఇట్ గివ్స్ ద స్లెండర్ డెలికేట్ స్టెమ్. దీని నుంచి ఒక బాగా డెలికేట్ గా ఉన్నటువంటి ఒక స్టెమ్ అనేది డెవలప్ అవుతుంది. సో దీస్ స్టెమ్ కాయిల్ ద హోస్ట్ ప్లాంట్. సో ఇదేం చేసింది, హోస్ట్ ప్లాంట్ ని కాయిల్ చేసింది ఇట్లా. అండ్ దెన్ ప్రొడ్యూస్ ద హాస్టోరియా. సో ఈ విధంగా అది కాయిల్ చేసి ఏం చేస్తుంది, హోస్ట్ ప్లాంట్ లోకి హాస్టోరియాని పెనిట్రేట్ చేసి దానికి కావాల్సినటువంటి వాటర్ ని న్యూట్రియంట్స్ ని ఇది అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. Stem is a slender, delicate. The color of the stem is brown, pink, yellow, orange. దీంట్లో స్టెమ్ అనేది డెలికేట్ గా కనిపిస్తుంది, బ్రౌన్ కలర్ లో ఉంటుంది, ఆరెంజ్, పింక్, yellow కలర్ లో ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్లవర్స్. If we take a flowers, these flowers are cluster of flowers with bell-like petals, white and yellow color bell-like petals. They have a flowers. ఇవన్నీ కూడా క్లస్టర్స్ లాగా నాట్స్ లాగా కనిపిస్తుంటాయి, గుత్తులు గుత్తులుగా కనిపిస్తూ ఉంటాయి. దే హ్యావ్ ఏ నాట్స్ ఆఫ్ క్లస్టర్ లైక్ ఫ్లవర్స్ విత్ వైట్ అండ్ ఎల్లో కలర్ బెల్ లైక్ పెటల్స్. బెల్ లైక్ పెటల్స్ ఉంటాయి, వైట్ కలర్ లో కానీ లేకపోతే ఎల్లో కలర్ లో కానీ కనిపిస్తూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద పారాసైటిక్ ప్లాంట్ కస్క్యూటా ఆర్ డాడర్. సో దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ తీసుకున్నట్లయితే, సో కస్క్యూటా ఈజ్ ఏ కాల్డ్ యాజ్ ఏ కంప్లీట్ పారాసైటిక్ ప్లాంట్. ఇది కంప్లీట్ గా పారాసైటిక్ ప్లాంట్ గా మనం ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ద అదర్ నేమ్ ఆఫ్ ద కస్క్యూటా ఈజ్ ఆల్సో కాల్డ్ డాడర్ ప్లాంట్. దీనికి ఉండేటటువంటి ఇంకో పేరు ఏంటి అంటే డాడర్ ప్లాంట్ అని చెప్తారు. ఇది ఎక్కువగా మనకి దేనికి సంబంధించింది, ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే మనకి దీస్ కస్క్యూటా ఈజ్ బిలాంగ్స్ టు ద కన్వాలులేసి ఆర్ మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీ. మార్నింగ్ గ్లోరీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లాంట్ గా దీన్ని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ వైడ్లీ టెంపరేట్ అండ్ ట్రోపికల్ రీజియన్స్. టెంపరేట్ తర్వాత ట్రోపికల్ రీజియన్స్ లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్ తీసుకున్నట్లయితే, కస్క్యూటా ఈజ్ ఏ కంప్లీట్ పారాసైట్ దట్ డిపెండ్ ఆన్ హోస్ట్ దట్ గెట్ ద వాటర్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద హోస్ట్ ప్లాంట్. ఇది కంప్లీట్ గా హోస్ట్ ప్లాంట్ నుంచి వాటర్ ని న్యూట్రియంట్స్ ని తీసుకుంటుంది. ఫర్ దిస్ పర్పస్ దీస్ కస్క్యూటా దే హ్యావ్ ఏ రూట్ లైక్ స్ట్రక్చర్స్. చెప్పాము దీనికి ప్రత్యేకంగా ఈ వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ అబ్జర్వ్ చేయడం కోసం వీటికి ప్రత్యేకంగా రూట్ లైక్ స్ట్రక్చర్స్ డెవలప్ అవుతాయని చెప్పాం. సో దీస్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఇస్ కాల్డ్ హాస్టోరియా అని చెప్పాం. సో దీస్ హాస్టోరియా పెనిట్రేట్స్ ఇన్ టు ద హోస్ట్ టిష్యూ. అది దేని మీద అయితే డిపెండ్ అయ్యి పెరుగుతూ ఉంటుందో, చుట్టుకొని పెరుగుతుందో ఆ ప్లాంట్ లోకి ఈ హాస్టోరియాని పెనిట్రేట్ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది, ఇట్ గెట్ ద వాటర్ ఫ్రమ్ ద జైలం నుంచి వాటర్ రిసీవ్ చేసుకుంటుంది అండ్ గెట్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఫ్లోయం నుంచి న్యూట్రియంట్స్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దీస్ కస్క్యూటా ప్లాంట్ కిల్ ద హోస్ట్ ప్లాంట్. కొన్ని సందర్భాల్లో దీని హోస్ట్ ప్లాంట్ ని కూడా ఇది చంపడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ హాస్టోరియా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ ఐడెంటిఫై ద పారాసైటిక్ ప్లాంట్ గివెన్ బిలో అని అడుగుతాడు. కింద ఇచ్చేటటువంటి 4 ఆప్షన్స్ ఇస్తాడు. దాంట్లో మ్యాంగో ట్రీ, బనియన్ ట్రీ, లేకపోతే ఇంకా నీమ్ ట్రీ, తర్వాత వచ్చి కస్క్యూటా. సో ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ కంప్లీట్ పారాసైటిక్ ప్లాంట్ అని అడుగుతాడు. సో దట్ ఈస్ ద కస్క్యూటా ఆర్ డాడర్ ప్లాంట్. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.